చాలా తక్కువ మాట్లాడతాడు భూపేష్. కానీ కష్టకాలాల్లో పసుపు జెండాకి అండగా నిలబడి నేను ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు రాన్నాని నడిపించాడే. మాటల్లో తక్కువ మాట్లాడేమో గాని చేతల్లో చూపించిన వ్యక్తి నా తమ్ముడు భూపేష్ రెడ్డి. అధికారం వచ్చిన తర్వాత చాలా మంది వస్తారు, కానీ కష్టకాలంలో నిలబడాడే అతనే నాకు తమ్ముడు. జమ్మల మడుగు జోష్ అదిరిపోయిందబ్బా. పౌరుషాల గడ్డ జమ్మలమడుగు నియోజకవర్గం. పెన్నా నది నీళ్ళలోనే కొంచెం తేడా ఉందబ్బా. ఆ నీరు నుంచి అనుకుంటా మీకు జోష్ వస్తుంది. 3 నదులు, 3 నీటి ప్రాజెక్టులు, 4 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న ఏకైక నియోజకవర్గం మన జమ్మలమడుగు నియోజకవర్గం. గండికోటని ఎవరు టచ్ చేయలేకపోయారు. జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీని కూడా టచ్ చేయలేరు. ఉమ్మడి కడప జిల్లా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన జిల్లా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఎవరికి లేని విధంగా 1 కోటి మంది కుటుంబ సభ్యులు నాకు సొంతం చేశారు. బడుగు బలహీన వర్గాల్ని ప్రోత్సహించింది ఒక తెలుగుదేశం పార్టీ. జిల్లాలో మనం చూస్తున్నాం 2019 నుంచి 24 వరకు మనని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. మన పైన కేసులు పెట్టారు. బయటికి వస్తే ఏకంగా దాడి చేశారు. పెద్ద ఎత్తున పోరాడితే మన ప్రాణాలే తీశారు. కానీ టైం వచ్చినప్పుడు పసుపు ధైర్యం ఏంటో చూపించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సొంతం. మనందరం చూసాం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయాడే ఆ తోట చంద్రేనే మీ లోకేష్ కు ఒక స్ఫూర్తి. మీ పోరాటం వల్లనే ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాల్లో 7 స్థానాలు మనం సొంతం చేసుకుంటాం జరిగింది. ఈరోజు వేదిక మనం కూర్చున్నామంటే దాని వెనకాల కార్యకర్తల చెమట, రక్తం ఉంది. యువగలం పాదయాత్ర స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నాడు. ఆనాడే చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదని. ప్రజలు తీర్పిచ్చారబ్బా. టీమ్ 11 11 మందితో ఒక టీం ఇచ్చినాడు. ఆ 11 మంది ప్రెస్ మీట్ తప్ప బయటికి రారు. దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడబ్బా, చీటింగ్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నంబర్ 1 స్థానంలో ఉంటాడు. అద్భుతమైన నటుడు. పవనంతో సినిమాలో యాక్ట్ చేస్తే ఆస్కర్ అవార్డు వస్తుంది ఈ వ్యక్తికి. సొంత చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడబ్బా. సొంత తల్లికి ఆస్తి రాస్తే తిరిగి నాకు ఆస్తి ఇవ్వాలని కోర్టుకి వెళ్ళాడు ఈ వ్యక్తి. ఇంకొక చెల్లి, అర్థమైందా రాజా? ఇంకొక చెల్లి తండ్రిని చంపేసి ఆ నెప్ప మనపైన వేశాడు. ఆ చెల్లి అన్నా నాకు న్యాయం చేయమంటే చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి. చెయ్యడు కూడా. అంతేకాదు కడప ప్రజల్ని కూడా మోసం చేశాడు ఈ వ్యక్తి. ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి? సైకో. మర్చిపోయారా సైకోని? మర్చిపోకూడదబ్బా. ఎందుకంటే ఈ సైకో కుట్రలు చేస్తున్నాడు. గతంలో సొంత బాబాయిని అతనే లేపేసి నెప్ప మన పైన వేశాడు. ఎలా నరికాడు రబ్బా. ఆ రోజు పొద్దున న్యూస్ వచ్చింది, కరెక్ట్గా ఎన్నికల ముందల, పాపం వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని. అందరం బాధపడ్డాం. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఎంపీగా చేసిన వ్యక్తి, ఒక రకంగా రాజకీయాలు చేసిన వ్యక్తి అని అందరం బాధపడ్డాం.
వాళ్ళ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి పాపం గుండెపోటుతో చనిపోయాడు అన్నాడు. తర్వాత అర్థమైంది గొడ్డలి పోటు అని. కానీ ఆ రోజు మనం అప్రమత్తంగా లేం. అయ్యో పాపం అనుకున్నాం. ఆ నెప్పం మన పైన వేసాడు. దాని తర్వాత కోడికత్తి, మర్చిపోయారా? కోడికత్తి గుర్తుంది కదా? వాళ్ళ కార్యకర్త కోడికత్తి ఇచ్చి ఎయిర్పోర్ట్లోకి అది లోపల తీసుకొచ్చి పొడిపించుకున్నాడు. ఇక్కడ గుర్తు కూడా లేదా, ఇక్కడ పొడిపించుకున్నాడు. పొడిచినప్పుడు కొంచెం రక్తం వస్తుంది, అది అయిపోయింది, ఆగిపోయింది. అందరికి మళ్ళీ ఎయిర్పోర్ట్లో దండం పెడతాడు, ముద్దులు పెట్టుకుంటూ వెళ్తాడు. ఆ ముద్దులు పెట్టుకుంటా ఇట్టి ఊపుకుంటా ఎయిర్పోర్ట్లో నుంచి వెళ్ళాడు. హైదరాబాద్కి వెళ్ళిపోతే మళ్ళీ డ్రామా మొదలైంది. అట్లా బెడ్ మీద పడుకున్నాడు, ఏదో అయిపోయిందని. అయ్యో పాపం అనుకున్నారు అందరం, మనం కూడా. అంటే చూడండి కుట్రలు. ఇప్పుడు గులకరాయికి వద్దాం. అది చాలా స్పెషల్ గులకరాయి అబ్బా. ఎందుకంటానంటే ఆ బస్ పైన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నుంచున్నాడు, మాట్లాడుతున్నాడు. దాని పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వెల్లంపల్లి శ్రీనివాస్. ఆ గులకరాయి ఎంత స్పెషల్ అంటే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తగిలిందంట, దాని తర్వాత ఇటు నుంచి ఎగిరి వెళ్ళి వెల్లంపల్లికి తగిలిందంట. ఆ గులకరాయి ఎంత స్పెషల్ అంటే వెల్లంపల్లి ఒకరోజు ఈ కన్ను పైన ప్యాచ్ చేసుకున్నాడు, మరుసటి రోజు ఈ కన్ను పైన ప్యాచ్ చేసుకున్నాడు. అందుకే చెప్పారు భయ్, ఆస్కర్ కాకపోతే కనీసం భాస్కర్ అవార్డులు ఇవ్వచ్చు భయ్ అందరికి. డ్రామా మామూలు కాదు వీళ్ళు. అందుకే కుట్రలు చేస్తున్నారు. మొన్న కడప పట్టణంలో కూడా జరిగింది అదే కుట్ర. మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. ఆ రప్పరప్ప బ్యాచ్కి చెప్తున్నా, ఎవరిని వదిలిపెట్టాం. తప్పు చేస్తే తోలు తీసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. పాదయాత్రలో కార్యకర్తలతో నడిచా. మీరందరూ నన్ను ఒకటే అడిగారు, అన్నా కష్టపడిన కార్యకర్తలు గుర్తించాలి, కార్యకర్తని అధినేతగా మీరు ప్రకటించాలని చెప్పారు. అందుకే మన జరిగిన మహానాడులో కార్యకర్తనే మా అధినేత అని చెప్తాం జరిగింది. కేవలం చెప్తామే కాదు, ఈరోజు ఒక మండల్ పార్టీ అధ్యక్షురాలు పాలిట్ బ్యూరోలో కూర్చుంటున్నారు. ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏకంగా పాలిట్ బ్యూరో కూడా తీసుకెళ్లిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నేను నమ్మేది ఒకటే, కార్యకర్తలు నాడు నేడు ఎప్పుడో పార్టీకి అండగా నిలబడింది పసుపు సైన్యం. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా మీరు చెక్కు చెదరలేదు. అందుకే కార్యకర్తలు గుర్తించేదానికి మై టీడీపీ యాప్ తీసుకొచ్చాం. ఎంతమంది వాడుతున్నారు యాప్? ఇప్పుడు అందరు చేతులు పైకి ఎక్కుతారబ్బా. ఫోటోలు దిగేదానికి వస్తారు కదా, అప్పుడు మీ ఫోన్లు చెక్ చేస్తా. ఉందా? యాప్ ఎందుకు పెట్టామంటే పనిచేసే కార్యకర్తను గుర్తించేదానికి. మై టీడీపీలో కేవలం సోషల్ మీడియా పోస్టులు కాదు, పార్టీ ఏమైనా పిలిపించిన ఒక డోర్ టు డోర్ కార్యక్రమం చేయమని, లేదంటే జెండా దిమ్మలకి పెయింట్ వేసి మన పార్టీ జెండా ఎగిరేయమని చెప్తుంది, లేదా అన్నగారి విగ్రహం దగ్గరికి వెళ్ళి పూలమాల వేయాలని చెప్తాం జరుగుతుంది. అట్లా పార్టీ కొన్ని కార్యక్రమాలు పిలిపించినప్పుడు ఆ కార్యక్రమాలన్నీ ట్రాక్ చేసేదానికి ఎవరైతే పనిచేశారో గుర్తించి నేరుగా వాళ్ళకి నామినేటెడ్ పదవులే కాదు కదా, అన్ని రకాలుగా ప్రోత్సహించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మనందరం చూస్తున్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వం ఏర్పడింది. మనం ఆనాడు బాబు సూపర్ 6 లో హామీలు ఇచ్చాం. 3,000 రూపాయలు పెన్షన్ ఒకేసారి 4,000 రూపాయలు చేస్తున్నాం. వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఒక ఎన్డీఏ ప్రభుత్వం. స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణించే హక్కు కల్పిస్తాం. ఏమ్మ తల్లి ఫ్రీగా తిరుగుతున్నారు కదా. మళ్ళీ దీపం పథకం ద్వారా ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలకి ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇచ్చి చూపించిన ఏకైక ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. మత్స్యకారుల సేవతో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. చేనేత సోదరులకి ఈరోజు 200 రూపాయలు ఉచిత కరెంటు కూడా మనం అందజేస్తాం జరుగుతుంది. ఇంకా మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశాం. 6,000 పోలీస్ పోస్టులు భర్తీ చేశాం. ఆనాడు యువగలంలో నేను హామీ ఇచ్చానే, ప్రతి ఏడా జాబ్ క్యాలెండర్లని 10,000 ఉద్యోగాలతో సింగిల్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే
అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కొంచెం రిలాక్స్ అవుతామండి. చేసే పనులు మనం చెప్పుకోం. మనలో చైతన్యం రావాలి. మనం ఒక పెద్ద కుటుంబం. నేను ఎన్నో మాటలు చెప్పా. ఆనాడు ప్రతిపక్ష పార్టీతో ఎంత పోరాడానో దానికన్నా 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. పార్టీలో రావాల్సిన సంస్కరణల కోసం నేను పోరాడా. జిల్లా వ్యవస్థ నుంచి పార్లమెంట్ వ్యవస్థ తీసుకురావాలని పోరాడా. 2 సంవత్సరాలు పట్టింది సంస్కరణ తీసుకొచ్చేదని. కానీ ఏనాడు బయటకు వచ్చి నేను మాట్లాడలా. ఏమున్నా 4 గోడల మధ్యన మాట్లాడా. అధ్యక్షుల వారితో చర్చించా. పాలిట్ బ్యూరోతో పోరాడా. నమ్మకున్న సిద్ధాంతం సాధించే వరకు నేను వదిలిపెట్టలేదు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే మన మధ్యలో సమస్యలు ఉంటాయి. మనది ఒక పెద్ద కుటుంబం. మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి, లేదంటే నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను తప్ప అలాగే ఇంట్లో పడుకుంటే మటుకు నేను ఊరుకోను రాబాయ్. నేను ఊరుకోను. భూపేష్కి మంచి ఒక కర్ర కూడా ఇస్తా. ఎందుకు కలగాలి? ఇది మన పార్టీ రాబాయ్. పోరాడదాం, మాట్లాడుకుందాం, చర్చిద్దాం. భూపేష్ ఉన్నాడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. సవితమ్మ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ మార్చులుగా. శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు జోనల్ కోఆర్డినేటర్గా. అందరూ మన కోసం పనిచేసేవారు. పార్టీ సిద్ధాంతాలు నరనరాలు తెలిసినవారు. సో 4 గోడల మధ్యన పోరాడదాం, చర్చించుకుందాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఒకే నినాదం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు. వేరే మాట మన నోరు నుంచి రాకూడదబ్బా. కానీ అలాగే ఇంట్లో పడుకుంటే నష్టపోయేది ఎవరు? ముందల మనం, తర్వాత రాష్ట్రం. ఇప్పుడు అంతా బాగుంటుంది. పోలీసులందరూ సెల్యూట్లు కొడుతున్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెట్టింది ఎవరబ్బా? మర్చిపోయినామా? అది గుర్తుపెట్టుకోవాలా. హెచ్ఎం గారికి బాధ్యత పెట్టా. 2019 నుంచి 24 మధ్య దొంగ కేసులన్నీ తీపిచ్చే బాధ్యత. ఇప్పటికీ 80% కేసులు తీపిచ్చాం. మిగిలిన కేసులు ఏమిటో నాకు చెప్పండి. ఆ కేసులు కూడా తీపిచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కలిసికట్టుగా పనిచేయాలి. కలిసికట్టుగా మనం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మనం పోరాడాలి. ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నా రపరప్ప అని బోర్డులు పట్టుకుంటున్నారు. అరే నువ్వు రపరప్ప అంటే భయపడే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎందుకు భయపడతాం మేము? అరే మీ నాయకుడిని చూసాం, మీ నాయకుడు తండ్రిని చూసాం, ఎవడేం పీకలేకపోయారు మమ్మల్ని. రపరప్ప సినిమా చూపిస్తారంటున్నారు. రపరప్ప ఎండ్ కార్డ్ వేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నాను. అరే ఎర్ర బుక్ అంటే భయపడుతున్నారబ్బా. ఎర్ర కార్డు చూస్తే కూడా భయపడతారు. ఈ ఎర్ర కార్డు చూస్తే కూడా భయపడతారు వాళ్ళు. ఏమనంటే ఎర్ర బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఎస్, నేను యువగలంలో చెప్పా. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా, ఊరూరు చెప్పా. మీరు చేస్తున్నారు అరాచకాలు, చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలపైన, కార్యకర్తల మీద కేసులు పెట్టారే, మిమ్మల్ని వదిలిపెట్టామన్నావు. నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను అని కూడా వాళ్ళకి సభాముఖంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఒకటి అడగండి, అసలు మీ నాయకుడు ఎక్కడుంటాడబ్బా అని. లేలే బా, బెంటాహై. మర్చిపోయినావా? బెంటాహై. 3 రోజులు బెంగళూరు, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో. అందుకే చెప్పా, వాళ్ళ నాయకుడు ఎక్కడుంటారో తెలీదు, కలిసే నాదుడు లేడు. వస్తాడు ప్రెస్ మీట్ కింద మనకు మంచి మెటీరియల్ ఇచ్చి పోతాడు. అలా ఉంది పరిస్థితి. సో మనం కలిసికట్టుగా పోరాడాలి, మనం మాట్లాడాలి. లేదంటే ఒక అబద్ధం ఎంత బాగా చెప్తాడు చూడండి. ఆయనకి సిసిడి జబ్బు ఉందండి. సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్ అంటారు. అంటే క్రెడిట్ చోరీ జబ్బు. ఏమంటే మా నాన్న ఉత్తరం రాశాడు, మా తాత కల్లోకి వచ్చింది, నేను ఆత్మలతో మాట్లాడే కనుక కంపెనీలన్నీ వచ్చినాయని చెప్పే పరిస్థితి. ఎన్ని అప్రమత్తంగా ఉండాలా, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలా. ఎవరు ఊహించిన విధంగా కంపెనీలు ఈరోజు ఒక జమ్మలమడు నియోజకవర్గానికి వస్తున్నాయి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ 2029లో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసి తెలుగు జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. గండికోట నిర్వాసితుల్ని ఎవడో ఆదుకోవాల్సిన అవసరం ఉంది. భూపేష్ కూడా కార్లు వచ్చినప్పుడు నాకు
గుర్తు చేశాడు. ఎందుకంటే వాళ్ళని యువగలం పాదయాత్రలో కూడా కలిసా. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కనుక కొంచెం ఆలస్యమైంది. అది తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లి నిర్వాసితులకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా భూపేష్ గారికి తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈ పవిత్రమైన గడ్డపై, ఈ కడప గడ్డపై నేను ఆనాడు మిషన్ రాయలసీమ అని హామీ ఇచ్చా. పెద్ద ఎత్తున హార్టికల్చర్ తీసుకొస్తానని చెప్పా, పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా. ఇచ్చిన హామీ మేరకు 1,00,000 కోట్ల అవుట్లేతో రాయలసీమని ఏకంగా హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత త్వరలో మేము తీసుకోబోతున్నాం. కార్లు పరిగెత్తిచ్చాం. ఇప్పుడు ఏకంగా ఫైటర్ జెట్లు కూడా ఇక్కడనే రాయలసీమలో తయారు చేయబోతున్నాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణం అని నినాదం. అందుకే రాయలసీమకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఇక్కడున్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఈ అల్క వల్ల చాలా ఇబ్బంది పడతాం. 89లో ఒకసారి ఓడిపోయినాం అల్క వల్ల. 2004 9లో ఓడిపోయాం అల్క వల్ల. 2019లో ఓడిపోయాం కేవలం ఒక అల్క వల్ల. ఎవరు చేయని సంక్షేమ అభివృద్ధి 2014-19 మధ్యలో చేసినాం. ఊరూరు రోడ్లు వేసాం, సీసీ రోడ్లు, వీధి దీపాలు కట్టాం. 200 రూపాయల పెన్షన్ ఏకంగా 2,000 రూపాయలు చేసినాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం. అడిగిన వాళ్ళందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, బిందు సేద్యం ఇచ్చాం, రైతు రథాలు ఇచ్చినాం. కానీ అలిగాం. ఎందుకు అలుగుతాం? భూపేష్ నన్ను సరిగా పలకరించలేదబ్బా, భూపేష్ కూర్చేయలేదురా, అరే ఇంటికి వెళ్తే కాఫీ టీ ఇవ్వలా, అంతే అడుగుతాం. అందుకే కారులో వస్తూ వస్తూ భూపేష్కి ఒక మాట చెప్పాను. నేను బడ్జెట్ సమావేశంలో 13 రోజులు శాసనసభ్యులందరినీ కలిసా, వాళ్ళ కుటుంబాలతో. ఒక్కొక్క రోజు 2 పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసా. సుమారుగా 60 మంది కూర్చుని రాజకీయాలు తప్ప అన్నీ మాట్లాడుకున్నాం. రూల్ పెట్టా, రాజకీయాలు లేదు, కంపల్సరీ కుటుంబం పరంగా కూర్చోవాలి, అంతేగాని మగవాళ్ళు ఒక సైడ్ ఆడవాళ్ళు ఒక సైడ్ కూర్చుంటే ఒప్పుకోనని చెప్పా. ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక కుటుంబం అండి, సంక్షేమ అభివృద్ధి చేయాలి కాదనట్ల, కానీ మానవ సంబంధాలు పెంచుకోవాలి, బంధం పెంచుకోవాలి. నేను భూపేష్ కూడా చెప్తున్నా, మీరు కూడా వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, కార్యకర్తలు కలవండి, పిచ్చాపార్టీ డిస్కషన్ చేయండి, మానవ సంబంధాలు పెంచుకుందాం. మీరు మంగళగిరిలో చూశారు, 1985 తర్వాత గెలవని నియోజకవర్గం. 2019తో పోటీ చేస్తే ఓడిపోయా 5,300 ఓట్లతో. బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది, కానీ 2వ రోజు నుంచి పనిచేసినాం, అందరినీ కలిసా. ఎన్నికలప్పుడు నేను పెద్ద ప్రచారం చేయలా, నో రోడ్ షో, నో బైక్ ర్యాలీ, హాయిగా వెళ్ళేవాడు రచ్చబండి లాగా వేసుకునే వాళ్ళం. విచిత్రం, తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా కట్టలేను. రమ్మని చెప్పా, కూర్చున్నాం, మాట్లాడాం. చివరి వ్యక్తితో ఫోటో ఇచ్చిందా తిరిగి నేను బయలుదేరేవాడిని. చూడండి, 91,000 మెజార్టీతో గెలిపించి నా గౌరవం నిలబెట్టారు మంగళగిరి ప్రజలు. అంటే మానవ బంధం ఎంత గొప్పదో ఇదొక ఉదాహరణ. ఇది ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జీలు గుర్తుపెట్టుకోవాలి. సో మీ కింద ఉన్న యూనిట్ బూత్ వాళ్ళతో మీరు మాట్లాడాలి. ఏదో అన్ని భూపేష్ చూసుకుంటాడులే, లేదంటే ఒకడున్నాడు లోకేష్ అని అన్నిటికీ పని చేస్తాడు, వాడికి ఇంకెక్కువ పని ఇద్దాం అంటే కుదరదురా భయ్. క్లస్టర్ వాళ్ళు క్లస్టర్ పని చేయాలా, మండలోళ్ళు మండల్ పని చేయాలా, యూనిట్ వాళ్ళు యూనిట్ పని చేయాలా, బూత్ వాళ్ళు బూత్ పని చేయాలి. ఏమైనా కష్టాలు ఉంటే చెప్పండి, భూపేష్ ఉన్నాడు, నేనున్నా, అమ్మున్నా, మేమందరం మీకు పని చేస్తాం. కానీ సింపుల్గా పైన వాళ్ళు చూసుకుంటారు, నాకెందుకులే, పైన వాళ్ళు మాడుతారు, నాకెందుకులే, వాళ్ళు చెప్తేనే పని చేస్తుంటే ఎటు కుదురుతున్నారు అవి? ఏం పొద్దున్నే స్నానం చేస్తారు కదా, మొహం కడుకుంటారు కదా. మళ్ళీ ఇది మనందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఇది నా తెలుగుదేశం, నా బాధ్యత. ప్రతి వ్యక్తి పొద్దున్న లేసి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఎవడో చూస్తా అంటే కుదరదు. కలిసికట్టుగా పనిచేయాలి, అల్కకి ఫుల్ స్టాప్ పెట్టాలి.
పాదయాత్రలో హామీ ఇచ్చా, నియోజకవర్గానికి వస్తే కార్యకర్తల్ని కలిసిన తర్వాత వెళ్తాను. నేనే కాదు, మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా నియోజకవర్గం వచ్చినప్పుడు చివరి కార్యకర్తతో ఫోటో దిగే ఆయన తిరిగి మళ్ళీ అమరావతికి వస్తాం జరుగుతుంది. అంటే ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకుంటున్నాం. అంత పని ఒత్తున్నా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతున్నారంటే ఇంకా మనం ఎందుకు చేయలేమండి? మనం ఎందుకు మాట్లాడుకోలేం? ఇది ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంటర్నలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమ అభివృద్ధి చేద్దాం, దాంతోపాటు మానవ సంబంధాలు పెంచుకోవాలి, బంధం పెంచుకోవాలి. దానికి మనందరం కష్టపడాలని కోరుతున్నాం. మీ అందరు తెలుసు, 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మొన్న పోటీ చేశాం. ఎవరు ఊహించిన విధంగా 175 స్థానాల్లో 164 స్థానాలు మనం కైవసం చేసుకుంటాం జరిగింది. ఇప్పుడు ఈ బంధం తెంపేదానికి ప్రయత్నిస్తున్నారు. జనసేన ముసుగులో టీడీపీని తిడతారు, టీడీపీ ముసుగులో బీజేపీని తిడతారు. ఈ కుట్రలను మనం గమనించాలి. ఎందుకంటే పైన మాకు చాలా క్లారిటీ ఉంది. ఎంత క్లారిటీ ఉందో ఒక ఉదాహరణ ఇస్తాం. ఒకరోజు ఇండియా టుడే కాన్ఫరెన్స్కి వెళ్ళా, కోయంబత్తూరులో రమ్మన్నారు. అక్కడ వెళ్ళి ఆయన ఇంటర్వ్యూలో అడుగుతున్నాడు, 2029 మీరు కలిసే పోటీ చేస్తుంటే తప్పనిసరిగా 2029 మేము కలిసే పోటీ చేస్తున్నాం అని చెప్పా. మీరు చప్పట్లు కొట్టారు. దాని తర్వాత పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు, లోకేష్ మనం 3 టర్మ్లు కలిసి పోటీ చేద్దామని 1 టర్మే చెప్పావేంట్రా బా అని అడిగాడు. అంటే ఎంత క్లారిటీ ఉందో నాయకత్వం మధ్యన, అది గుర్తుపెట్టుకోవాలి. పెద్ద కుటుంబం, ఉంటాయి చిన్న చిన్న సమస్యలు, కూర్చుని మాట్లాడుకుందాం. భూపేష్ పైన బాధ్యత ఉంది, మా అమ్మ పైన బాధ్యత ఉంది, శ్రీనన్న పైన కూడా బాధ్యత ఉంది. పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేగాని నో మిస్ ఫైర్, నో క్రాస్ ఫైర్, నో విడాకులు భయ్య, ప్రసక్తే లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏదంటే అది మాడతారు. మళ్ళీ మనం ప్రజల దగ్గర అవ్వాలి. అహంకారం వద్దండి. ఏదో 100 కార్లు వేసుకుంటే పెద్ద హీరో అనుకుంటున్నారు. నేను 2 కార్లలో తిరుగుతున్నా. ముందర కనీసం 4 కార్లు ఉండే, ఇప్పుడు 2. నేను ఒక కారులో ఉంటా, వెనకాల వచ్చే వాళ్ళందరూ ఒక మినీ వ్యాన్ పెట్టా, అందరు ఎక్కమన్నా. సో ప్రజలు కూడా కోరుకునేది వాళ్ళ దగ్గర ఉందని. ప్రజలు కూడా కోరుకునేది సింప్లిసిటీ. ఏదో కాలర్ ఎగరేసుకుని తిరుగుతాం కాదు. మనం చూసాం 151 11 అయింది. దానికి కారణం వాళ్ళ అహంకారం. మనకు కూడా అహంకారం అవసరంలా వీడాలి. ప్రజల్లో మమేకేమవ్వాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మీకు అండగా నిలబడే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీస్తూ, ఇప్పుడే భూపేష్ కూడా అడిగాడు, ఎంఎస్ఎంఈ కంపెనీలు కొన్ని తీసుకురావాలి మన మండలానికని కోరారు. భూపేష్ పైన బాధ్యత ఉందబ్బా. కంపెనీలు ఎత్తుకు వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మొత్తం పని నా పైన పెడితే ఎట్లా? చాలా తెలివైన వాళ్ళబ్బా. వేదిక పైన అందరూ తెలివైన. మా అమ్మ కూడా చాలా తెలియదు. పనంతా నా భుజం మీద నుంచి బుల్లెట్లు కలుస్తూ ఉంటాను. వీళ్ళందరికీ అలవాటే. నేను సీనియర్ మంత్రి అయ్యా, నా భుజం మీద నుంచి గనిపెట్టి, సార్ సీఎం గారికి ఇది చెప్పండి సార్, అది చెప్పండి సార్ అంటారు. నాకేది ఎక్కువ తిట్లు పడుతుంది. తప్పనిసరిగా కలిసికట్టుగా పరిశ్రమలు తీసుకొద్దాం. ఎందుకంటే ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. సో మీరు ఎత్తుకండి, నేను ఎత్తుకుతా. ఎవరు ఉంచిన విధంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఈ సభాముఖంగా మా తమ్ముడు కూడా తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం.